నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. యూనిఫామ్ ఇకపై ఉండదంటేనే భావోద్వేగంగా ఉంది ద్వారకా తిరుమలరావు. అమెరికాలో ఆర్థిక ఇబ్బందుల్లో భారత విద్యార్థులు, పేరెంట్స్ పైనే ఆధారపడుతున్న విద్యార్థులు. గోషమహల్ ఆసుపత్రి నిర్మాణంపై పునరాలోచించాలి రాజాసింగ్. జానీ మాస్టర్ పై ఆమె మనసు పడింది, జానీ భార్య ఆయేషా వెల్లడి. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు పదవి విరమణ వీడ్కోలు ప్యారేడ్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. నా జీవితంలో ఇది ఉద్విగ్న భరిత క్షణాలు. యూనిఫామ్ ఇకపై ఉండదంటేనే భావోద్వేగంగా ఉంది. సర్వీస్లో చేరినప్పటి నుంచి అనేక సవాళ్లు చూశా. సంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారాం. సైబర్ క్రైమ్, గంజాయి, చిన్నారులపై నేరాల విషయంలో చర్యలు చేపట్టాం. విపత్తుల సమయంలో ఏపీ పోలీసులు సాహసోపేతంగా పనిచేశారు. ప్రభుత్వ సహకారం వల్లే పోలీసు వ్యవస్థను బలోపేతం చేశాను అని వివరించారు. ఎన్నో కలలతో అమెరికాలో అడుగుపెట్టిన భారత విద్యార్థులు ఆర్థికంగా కటకటలాడుతున్నారు. అక్కడ ఉండే భారీ ఫీజులు, ఖర్చుల్ని తట్టుకునేందుకు, ఇక్కడ చేసిన అప్పుల్ని తీర్చేందుకు భారీ పార్ట్ టైం జాబ్స్ చేసేవారు. కానీ ఇప్పుడు క్యాంపస్ బయట చేసే పార్ట్ టైం ఉద్యోగాలపై ట్రంప్ సర్కార్ నిఘా వేయడంతో అవి మానేయక తప్పని పరిస్థితి. దీంతో డబ్బు కోసం పేరెంట్స్ పైనే విద్యార్థులు ఆధారపడుతున్నారు. గోషమహల్ గ్రౌండ్లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఆసుపత్రి నిర్మాణంపై పునరాలోచించాలని కోరారు. గ్రౌండ్ వెనకాల నివసించే ప్రజలు రోగాలు వస్తాయని భయపడుతున్నారని పేర్కొన్నారు. వారితో సీఎం మాట్లాడి ఆసుపత్రి నిర్మాణం గురించి వివరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆసుపత్రి నిర్మాణానికి వ్యతిరేకంగా అఖిల పక్షం గోషమహల్ బంద్కు పిలుపునిచ్చింది. ఇప్పుడే నాకు ఒక సమాచారం వచ్చింది. 31 జనవరికి ఒక కొత్త ఉస్మానియా కట్టనికి గోషామహల్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి గారు వస్తున్నారని నాకు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఫోన్ చేసి, మీకు ఇన్విటేషన్ ఇవ్వాలి, ఉస్మానియా కొత్త హాస్పిటల్ గోషామహల్ గ్రౌండ్లో కడుతున్నారు కదా, దానికి ఇనాగ్రేషన్ ఉంది, మీరు రావాలని నాకు సూపరింటెండెంట్ గారు కాల్ చేసినారు. నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. గోషామహల్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ చందన్వాడి, చాకనావాడి అంటారు, మొత్తం సరౌండింగ్ జనాలు. ఇక్కడ హాస్పిటల్ కడితే మాకు ఇబ్బంది వస్తుంది. కరోనా అట్లాంటి ఏదైనా ఒక రోగం వస్తే ఈ రోగముకి ట్రీట్మెంట్ ఇక్కడనే జరుగుతుంది. అక్కడి నుంచి వైరస్ మా దగ్గర రావచ్చు. అదేవిధంగా మార్చురీ ఇప్పుడున్న కండిషన్లో మనం చూడొచ్చు ఎట్లా వాసన వస్తుంది. ఒకవేళ ఇక్కడ కూడా మార్చురీ కడతారు, ఆ వాసన వల్ల మాకు ఇబ్బంది వస్తుంది. అట్లాంటి చాలా వరకు క్వశ్చన్ ఆన్సరు జనాల్లో ఉన్నది. నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసే ఒకవేళ మేము ఎన్నిసార్లు అసెంబ్లీలో మాట్లాడినాం, పాత ఉస్మానియాలో పోయి కూడా మేము మొత్తం వీడియో కూడా తయారు చేసినాము. అక్కడనే ఉస్మానియా కట్టొచ్చు అంత ప్లేస్ కూడా ఉంది, అది కూడా మేము మీకు చెప్పినాము. మీడియా పరంగా చెప్పినాము, అన్ని విధాలుగా చెప్పినాం. కానీ మీరు అక్కడనే కడతారని ఒక సంకల్పం తీసుకున్నారని నేను అనుకుంటున్నా. కానీ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ముఖ్యమంత్రి తెలంగాణకి, మీరు ఏదైనా చేయాలంటే చేయొచ్చు. మా ఏంటంటే మేము జనాలు ఎంబడి ఉండి మీకు రిక్వెస్ట్ చేయొచ్చు, ఇంకా ఏం చేయలేను. నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి ఒక్కొక్కసారి ఆ పబ్లిక్కి మీరు ఒకవేళ మా నుంచి మీకు ఇబ్బంది ఉంటే అదే చాకనవాడి పబ్లిక్కి మీరే పిలిచి ఒకసారి మాట్లాడండి. మీరు మోడలైజ్ ఉస్మానియా కడతారంట కదా, ఆ మోడలైజ్ ఉస్మానియా ఏ విధంగా ఉంటుంది ఆ చాకనవాడి ప్రజలకి, చందన్వాడి ప్రజలకి మీరు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు చాలా అయోమయంలో ఉన్నారు. ఇక్కడ ఉస్మానియా కడితే ఆ వాసనకి భయపడుతున్నారు, ఆ రోగాలకి భయపడుతున్నారు, ఆ ట్రాఫిక్కి భయపడుతున్నారు. చాలా వరకు పబ్లిక్లో ఒక భయం ఉంది. అందుకోసం మీరైతే ఇనాగ్రేషన్ చేస్తారు, మేము ఆ పనికి వస్తే మాకు జైలు వేస్తారు, ఇక్కడ వేస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే 3వ తారీఖు వరకు నేను కుంభమేళా వచ్చిన, ఇక్కడ సాధు సంతులు చాలా పెద్ద పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు. మా షెడ్యూల్ ఇక్కడ ఫిక్స్ అయింది. సడన్గా మీరు 31కి అక్కడ ఇనాగ్రేషన్ కార్యక్రమం పెట్టుకున్నారు. నేను 3వ తారీఖు హైదరాబాద్ వస్తున్నా, కానీ మీరు ఇనాగ్రేషన్ పెట్టుకున్నారు. నానైతే మేమేం చేయలేము. కానీ మా పార్టీ నుంచి ఒక రిక్వెస్ట్ అయితే మీకు చేస్తున్నాము, జనాలు మాటలు మీరు వినండి. ఒకసారి జనాలు ఎంబడి మీరు కూర్చోండి. మీరు ఎక్కడుంటే ఎక్కడ జనాల్ని పిలిచి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఇక్కడ ఉస్మానియా ఎందుకు ఉండాలి,
జనాలు అడుగుతారు ఇక్కడ ఉస్మానియా వద్దు, అసలు ఎందుకు వద్దు అంటున్నారు వాళ్ళు. ఒకసారి వాళ్ళ మాటలు మీరు వాళ్ళకి పిలిచి అడగాలని నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక నివేదన చేస్తున్నా, ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. తన భర్త జానీ మాస్టర్ పై మహిళా కొరియోగ్రాఫర్ మనసు పడిందని ఆయేషా తెలిపారు. అందుకే ఆమెను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా తొలగించామని చెప్పారు. 6 ఏళ్లుగా ఆమెపై నా భర్త లైంగిక వేధింపులకు పాల్పడితే ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటి? 2 ఏళ్లుగా ఆమెకు జానీతో కాంట్రాక్టే లేదు. అయినా ఆమెకు డాన్స్ అసోసియేషన్లో మేమే సభ్యత్వం ఇప్పించాం. ఆమె చెల్లెలి చదువు కోసం జానీ చాలా సహాయం చేశారు అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.